ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత 11వ అధ్యాయము విశ్వరూప సందర్శన యోగము. ఈరోజు మనము 38వ శ్లోకాన్ని తెలుసుకుంటున్నాము. అర్జునుడు భగవానుని పలు విధాలా స్తుతించటము ఈ 38వ శ్లోకంలో కూడా మనము తెలుసుకుంటున్నాము. త్వమాదిదేవ పురుషః పురాణ త్వమస్య విశ్వస్య పరం నిధానం వేత్తాసి వేద్యం చ పరం చ ధామ త్వయా తతం విశ్వమనంతరూప. ఓ అనంతరూప, నీవు ఆదిదేవుడవు, సనాతన పురుషుడవు, ఈ జగత్తునకు పరమాశ్రయుడవు, సర్వజ్ఞుడవు, సర్వవేద్యుడవు, పరంధాముడవు. ఈ జగత్తు అంతయు నీచే పరిపూర్ణమై ఉన్నది. అనంత రూపుడువైన ఓ పరమాత్మ, నీవు ఆదిదేవుడవు, నీవు సనాతన పురుషుడవు, ఈ ప్రపంచమునకు శ్రేష్టమైన ఆధారమును సమస్తము కూడా తెలుసుకున్నవాడవు, తెలియతగినవాడవు కూడా నీవే. సర్వోత్తమ స్థానమును నీవై ఉన్నావు. నీచేతనే ఈ ప్రపంచమంతా కూడా వ్యాపింపబడి ఉన్నది అని అర్జునుడు భగవానునితో చెప్పి వేడుకుంటున్నాడు. పరమాత్మ ఇంకను ఎట్టి లక్షణములు కలవాడంటే ఆయన ఆదిదేవుడు, ప్రాచీన పురుషుడు, ప్రపంచమునకు ఆధారభూతుడు, సమస్తము తెలుసుకున్నవాడు, సమస్తము తెలియదగినవాడు, సర్వోత్తమ స్థానము కలవాడు, ప్రపంచమంతటన వ్యాపించి ఉన్నవాడు, అనంతరూపుడు అని ఈ శ్లోకం ద్వారా మనకి తెలుస్తున్నది. ఇంకా భగవానుని అర్జునుడు పలు విధాలా స్తుతించటము తదుపరి 39వ శ్లోకంలో మనము తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.